నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. ట్రంప్ ఏప్రిల్ 2న టారిఫ్స్ విధించారు. ఇది లిబరేషన్ డే అంటున్నాడు. అమెరికన్ ఇండస్ట్రీకి పునర్జన్మ అంటున్నాడు. ఇట్ విల్ మేక్ అమెరికా వెల్తీ అంటున్నాడు. లాంగ్ టర్మ్లో ఏమవుతుందో చూద్దాం. కానీ ఇమీడియట్గా మాత్రం అమెరికన్ కన్జ్యూమర్ను మాత్రం ఇస్ గోయింగ్ టు ఎఫెక్ట్ వెరీ సీరియస్లీ. ఇట్ విల్ మేక్ అమెరికన్ కన్జ్యూమర్ పూర్. అమెరికాలో అనేక రకాల వస్తువుల ధరలు ఈ టారిఫ్స్ వల్ల పెరగబోతున్నాయి. ఎందుకు పెరుగుతాయంటే వాట్ ఈస్ టారిఫ్? ఎవరికైనా అర్థం కావాల్సిన టారిఫ్ ఇస్ నథింగ్ బట్ అన్ ఇంపోర్ట్ డ్యూటీ. ఒక దేశం నుంచి వేరే దేశాల నుంచి అమెరికాకు వస్తువులు వచ్చినప్పుడు వాటిపైన విధించే సుంకాలనే టారిఫ్స్ అంటారు. ఈ సుంకాలు ఉదాహరణకు అమెరికాకు కెనడా నుంచో మెక్సికో నుంచో కార్ వస్తుంది, ఇండియా నుంచి వాల్నట్స్ వస్తాయి, ఇంకో దేశం నుంచి ఇంకో వస్తువు వచ్చింది అనుకోండి, అది వాటిపైన ఇప్పుడు ట్రంప్ భారీగా సుంకాలు విధిస్తున్నాడు. వాటిని ఇంపోర్ట్ చేసుకున్న ఏ ట్రేడర్ కానీ ఏ కంపెనీ కానీ ఆ భారం మోయడు. ఆటోమేటిక్గా అది కన్జ్యూమర్కు పాస్ ఆన్ చేస్తాడు. ఇండియా నుంచి ఒక ల్యాప్టాప్ అమెరికా ఇంపోర్ట్ చేసుకుంది అనుకోండి, ఆ ల్యాప్టాప్ ఇంపోర్ట్ చేసి అమెరికాలో అమ్ముతున్న కంపెనీ ఆ ఇంపోర్ట్ డ్యూటీ ఎందుకు కడుతుంది? తన ప్రాఫిట్కి వెళ్ళి కట్టదు కదా. ఆటోమేటిక్గా అది కన్జ్యూమర్కు పాస్ ఆన్ చేస్తుంది. దానివల్ల అమెరికాలో అన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతాయి. ముఖ్యంగా హౌజెస్, అమెరికాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పర్చేసింగ్ ఐటమ్ ఏంటంటే అమెరికన్ ఫ్యామిలీస్లో హౌజెస్. మన వాళ్ళు కూడా అమెరికాకు వెళ్ళడంతోనే వీలైనంత తొందరగా ఇల్లు కడుతుంటారు. సో ఈ ఒకటి కాదు, కాస్ట్ అంత బెటర్ ఇన్కమ్ ఉంటే 2-3 ఇల్లు కూడా కొంటుంటారు. సో హౌజింగ్ అనేది అమెరికాలో ఇది ద బిగ్గెస్ట్ స్పెండింగ్ ఐటమ్. ఇప్పుడు హౌజెస్ ధరలు పెరగబోతున్నాయి అని మార్కెట్ వర్గాల అంచనా. ఎందుకంటే అమెరికాలో 94% ఆఫ్ హౌజెస్ వుడెన్ బ్లాక్స్తోని, వుడెన్ స్ట్రక్చర్స్తోని కడతారు. సో ఈ వుడెన్ స్ట్రక్చర్స్లో 1/3 అమెరికా ఇళ్ల నిర్మాణంలో వాడే వుడెన్ స్ట్రక్చర్స్లో 3వ వంతు కెనడా నుంచి వస్తాయి. ఇప్పుడు కెనడా నుంచి వచ్చేటువంటి ఇంపోర్ట్స్ పైన ట్రంప్ టారిఫ్ విధించాడు. దాంతో ఒక వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్ హౌస్ కన్స్ట్రక్షన్లో కీలకమైన కాంపోనెంట్ కాస్త కాస్ట్లీ అయిపోతుంది. దాంతో ఇల్లు కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగి ఇండ్ల ప్రైసెస్ కూడా పెరుగుతాయి. ఇక రెండవది సెకండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇది ఆటో పార్ట్స్. అంటే కార్లలో వాడే విడి భాగాలు. అమెరికన్లు బాగా కొనేటువంటి వస్తువులు కార్లు కూడా ఒకటి. ఇప్పుడు మన వాళ్ళు కూడా అమెరికాలో జాబ్ చేయడానికి వెళితే ఇల్లు కొనక ముందే కారు కొనుక్కుంటారు. ఎందుకంటే మనలాగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా వీక్ అమెరికాలో ఉండదు. మన వాళ్ళు ఎక్కడో డౌన్ టౌన్లో ఉంటే వేరు, కానీ ఆ సబర్బ్స్లో ఉంటారు. సో మనలాగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లు ఉండవు. సిటీస్లో హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉండవచ్చేమో, కానీ ఎక్కువ వరకు ఉండవు. అందువల్ల అనివార్యంగా సొంత కార్లే వాడుతూ ఉంటారు. 1కి 2 కార్లు కూడా ఉంటుంటాయి. సో కార్ల పైన అమెరికా ప్రెసిడెంట్ ఇప్పుడు 25% టారిఫ్ విధించాడు. దీంతో కార్ల ధరలు పెరగబోతున్నాయి. అమెరికాకు సప్లై చేసే కార్లు ప్రధానంగా కెనడా, మెక్సికో, జపాన్, సౌత్ కొరియా ఇలాంటి కంట్రీస్ నుంచి, ప్రధానంగా జర్మనీ నుంచి వస్తాయి. సో ఈ కార్లన్నీ కూడా కాస్ట్లీ. ఈవెన్ అమెరికాలో తయారు చేసే టెస్లా కూడా ఎంతో కొంత విడిభాగాల్ని ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాయి. అందువల్ల అమెరికన్ కంపెనీస్ అయిన ఫోర్డ్ లాంటివి కూడా అనివార్యంగా కాస్ట్ ప్రొడక్షన్ పెరిగిపోతుంది. డైరెక్ట్గా కార్లు ఇంపోర్ట్ చేసుకునేవి కూడా చాలా ఎక్కువ. 2024లో అమెరికా 80 లక్షల కార్లు ఇంపోర్ట్ చేసుకుంది, 8 మిలియన్ కార్స్. ఇది టోటల్ అమెరికన్ కార్ సేల్స్లో నియర్లీ 50%. $240 బిలియన్ విలువైన కార్లలో వాడే విడిభాగాల్ని ఇంపోర్ట్ చేసుకుంది. అంటే ఇప్పుడు 25% టారిఫ్ విధిస్తే ఖచ్చితంగా కార్ల ధరలు పెరుగుతాయి. ఎందుకంటే ఆ భారం కన్జ్యూమర్కు పాస్ అవుతుంది. ఎస్టిమేట్ చెప్తున్నా ఏంటంటే ఒక్కొక్క కారు పైన $4,000 to $10,000 కాస్ట్ పెరగబోతోంది అని. మూడవది ఎనర్జీ సప్లైస్. అమెరికా ఇంపోర్ట్ చేసుకునే క్రూడ్ ఆయిల్లో మీకు 60% కెనడా నుంచి వస్తుంది.
సో ఈ కెనడా నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్ పైన ఇప్పుడు ఆటోమేటిక్గా టారిఫ్ పెరుగుతుంది. అంటే మీరు కారు కొంటే కారు ధర పెరుగుతుంది, కారులో వాడేటువంటి ఇంధన ధర కూడా పెరిగిపోతుంది. నాలుగవది ఈవెన్ గ్రాసరీస్ కాస్ట్ కూడా పెరిగిపోతుంది. ఆల్రెడీ ఎగ్ క్రైసిస్తో ఎగ్స్ ధరలు పెరిగి ఈ 2025లో ఎగ్స్ ప్రైస్ 20% దాకా పెరుగుతాయి అంటున్నారు బర్డ్ ఫ్లూ ప్రభావంతో. ఇప్పుడు గ్రాసరీస్ ధర, మీకు ఉదాహరణకు అవకాడో, అమెరికాలో బాగా కన్జ్యూమ్ చేసేటువంటి ఐటంలో అవకాడో ఒకటి. ఈ అవకాడోలో 90% ఆఫ్ అవకాడోస్ అమెరికాలో ఉన్నవారు తినే, అమెరికన్లే కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన వాళ్ళకి కూడా ఆడికి పోవడంతోనే అవకాడో బ్రెడ్ కలిపి తింటూ ఉంటారు. సో ఆ అవకాడోల్లో 90% మెక్సికో నుంచే వస్తాయి. ఇప్పుడు మెక్సికో నుంచే వచ్చే వస్తువులపైన ట్రంప్ టారిఫ్ విధించాడు. అండ్ అనివార్యంగా అవకాడోస్ కాస్ట్లీ అయిపోతాయి. తర్వాత మేపుల్ సిరప్, మనకు ప్యాన్ కేక్స్లో అట్లా వాడుతుంటారు. సో స్వీట్ తక్కువగా ఉంటుంది. సో అందువల్ల ఈ మేపుల్ సిరప్ వాడుతుంటారు. ఈ మేపుల్ సిరప్లో 75% ఆఫ్ గ్లోబల్ ప్రొడక్షన్ ఆఫ్ మేపుల్ సిరప్ ఈజ్ ఇన్ కెనడా ఓన్లీ. అందువల్ల అమెరికాలో వినియోగదారులు వాడే మేపుల్ సిరప్ కెనడా నుంచి వస్తుంది ఎక్కువ భాగం. ఎందుకంటే 75% ఆఫ్ గ్లోబల్ ప్రొడక్షన్ మీ కెనడాలోనే ఉంది. సో ఆటోమేటిక్గా మేపుల్ సిరప్ రేట్లు కాస్ట్ కూడా పెరుగుతాయి మీరు. ఇక ఐదవది మీకు కాస్ట్ పెరిగే దాంట్లో మీకు ఈవెన్ అమెరికాకు వచ్చేటువంటి డ్రింక్స్ కూడా, మీకు ఉదాహరణకు మెక్సికో నుంచి బీర్ వస్తుంది, బీర్ మీద పడుతుంది. అలాగే అల్యూమినియం క్యాన్స్లో వస్తే ఆ అల్యూమినియం పైన మళ్ళీ సెపరేట్గా ట్రంప్ టారిఫ్ విధించాడు. సో స్టీల్ అండ్ అల్యూమినియం ప్రొడక్ట్స్ పైన వేరే టారిఫ్ విధించాడు. సో అందువల్ల బీర్ కాస్ట్ అవుతుంది, బీరు అల్యూమినియం క్యాన్స్లో వస్తే ఆ కాస్ట్ కూడా కలిసి తడిసి మోపడవుతుంది. కెనడా నుంచి విస్కీ వస్తుంది అమెరికాకు. సో అమెరికాకు వచ్చే కెనడా నుంచి వచ్చే విస్కీ కాస్ట్లీ అవుతుంది, బీర్ కాస్ట్లీ అవుతుంది. 6th మన ఇండియా నుంచి మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇతర ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్స్ వెళ్తాయి. సో అవి కూడా మీకు ఇమీడియట్గా కాకపోయినా త్వరలో కాస్ట్ కూడా పెరిగిపోతాయి. సో ఇలా ప్రతి అంశంలో టారిఫ్ పెరుగుతుంది. మరి ట్రంప్ ఎందుకు చేస్తున్నాడో వాళ్ళ ప్రజలపైన భారాలు మోపేది అని ఎవరైనా అడగచ్చు. దానికి ట్రంప్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఫారిన్ గూడ్స్ చీప్ అయ్యే వరకు అమెరికన్ ఇండస్ట్రీ దెబ్బతిన్నది. అందువల్ల అమెరికన్ ఇండస్ట్రీని రివైవ్ చేయాలి అంటే, అమెరికన్లకు ఉద్యోగాలు రావాలంటే నేను ఫారిన్ గూడ్స్ని కాస్ట్లీ చేస్తాను. అప్పుడు అమెరికాలోనే ఇండస్ట్రీ అయినా డెవలప్ అవుతుంది. లేదా ఈ టారిఫ్ల నుంచి బయటపడటానికి ఫారిన్ కంపెనీస్ అయినా అమెరికాలో వచ్చి ప్రొడ్యూస్ చేస్తాయి. ఎందుకంటే అమెరికాలో వచ్చి ప్రొడ్యూస్ చేస్తే టారిఫ్స్ ఉండవు. ఒకవేళ కాదనుకుంటే ఇంకో మార్గం ఏంటంటే ఆ దేశాలకు కూడా టారిఫ్లు తగ్గిస్తే అప్పుడు ఫారిన్ గూడ్స్ అమెరికాలో వచ్చినా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే అమెరికన్ గూడ్స్ కూడా మేము విదేశాల్లో అమ్ముకుంటాం కనుక మనకు ఉద్యోగాలు వస్తాయి అన్నది ట్రంప్ థియరీ. అయితే ఇందులో ఛాలెంజ్ ఏంటంటే ఈ రకమైన వ్యవస్థలు, అంటే సప్లై చైన్స్ అంటారు. ఇప్పుడు ఉదాహరణకు ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి కావలసిన రా మెటీరియల్, కాంపోనెంట్లు అన్నీ అమెరికాలో ప్రొడ్యూస్ చేయాలి అంటే ఇట్ టేక్స్ ఇయర్స్. మీకు ఉదాహరణకు అమెరికాలోనే అవకాడోలు పండించాలి, మెక్సికో నుంచి అవకాడోలు వద్దు అంటే ఇప్పటికిప్పుడు అమెరికాలో అవకాడాలు వారం రోజుల్లో ప్రొడ్యూస్ అవుతాయా? అలాగే అమెరికాలోనే నేను మ్యాపుల్ సిరప్ ప్రొడ్యూస్ చేస్తాను అంటే అది అంత సులభం కాదు కదా. ఈవెన్ కార్ కాంపోనెంట్స్ ప్రతి ఒక్కటి నేను అమెరికాలోనే తయారు చేస్తానంటే ఇప్పుడు చాలా ఏళ్ళుగా ఈ గ్లోబలైజేషన్ వచ్చాక గ్లోబల్ సప్లై చైన్ వ్యవస్థలు వచ్చాయి. అంటే ఇప్పుడు మీరు ఒక కారు తీసుకుంటే కారులో ఉండే 100 కాంపోనెంట్స్ 30 దేశాల నుంచి వస్తాయి, కనీసం ఒక 10 దేశాల నుంచి అయినా వస్తాయి. ఇవన్నీ ఆయా దేశాలలో ఉన్న హిస్టారికల్ టెక్నాలజీ, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, ఇలా అక్కడ లేబర్ కాస్ట్, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ నుంచి వస్తాయి. సో ఇప్పుడు అలా సప్లై చైన్స్ను బ్రేక్ చేసి ఎంటైర్ ఇండస్ట్రీ ప్రొడక్షన్ లైన్ నేను అమెరికాలోనే ఎస్టాబ్లిష్ చేయాలి అనుకుంటే అది ఒక్క రోజులో అయ్యే పని కాదు. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, లాట్ ఆఫ్ ఎనర్జీ, లాట్ ఆఫ్ ఎఫర్ట్. ఇదన్నీ అయ్యే వరకు 20 ఏళ్ళు పడుతుందా, 10 ఏళ్ళు పడుతుందా, 30 ఏళ్ళు పడుతుందో తెలియదు. ఈలోగా అమెరికన్ కన్జ్యూమర్స్ మాత్రం చాలా ఎక్కువ డబ్బులు పెట్టి చెల్లించాల్సి ఉంటుంది. సో దిస్ విల్ ఇంక్రీజ్ కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. లేదు ఖరీదు ఎక్కువ అయ్యే వరకు సేల్స్ పడిపోవచ్చు, బిజినెసెస్ దెబ్బతినచ్చు,
సేల్స్ పడిపోయి బిజినెస్ దెబ్బతింటే ఎకానమీలో ప్రొడక్షన్ దెబ్బతిని ఉద్యోగాలు తగ్గుతాయి. సో ఇట్స్ ఎ చైన్ రియాక్షన్. అందుకే మీకు టారిఫ్ విధించడంతోనే స్టాక్ మార్కెట్స్ కుదేలవుతున్నాయి. మీకు ఉదాహరణకు యాపిల్ షేర్లు 9% పడిపోయింది. మీకు ఆల్ టెక్ కంపెనీస్ షేర్లు పడిపోయాయి. సో మీకు ఎందుకంటే ఈ ఆటోమేటిక్గా కంపెనీ ప్రాఫిట్ మార్జిన్ దెబ్బతింటుంది, ఎకనామిక్ గ్రోత్ దెబ్బతింటుంది. ఇప్పుడు ఆల్రెడీ అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఫెడ్ అంటే సెంట్రల్ బ్యాంకే గ్రోత్ వృద్ధి రేటు పడిపోతుందని చెప్తున్నారు. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది 2.5% నుంచి 2.8% అంటున్నారు. గ్రోత్ రేట్ 1.7% మించి ఉండదు అంటున్నారు. రిసెషన్ ఫియర్స్ పెరుగుతున్నాయి. ఎందుకంటే ఇది ఒక కాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు. అంటే ఒకటి జరిగితే ఇంకోటి జరిగిపోతుంది. సో ఇప్పటికిప్పుడు టారిఫ్ అమెరికాను వెల్తీ చేస్తుందో లేదో తెలియదు, కానీ అమెరికన్ కన్జ్యూమర్ మాత్రం దెబ్బతీస్తుంది అన్న దాంట్లో ఎలాంటి అనుమానము లేదు.